అరబ్ దేశాలు అయితే అలా శిక్షిస్తారు, ఇక్కడైతే ఇలా శిక్షిస్తారు. ఇతను ఇంత పెద్ద నేరం చేశాడు, ఇంత పెద్ద నేరం చేశాడు లేదు నువ్వు కాదుగా నిరూపించాల్సింది. యు ఆర్ ఆఫ్టర్ ఆల్ ఏ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్, దట్స్ ఆల్. నీ పోలీస్ డిపార్ట్మెంట్ నిర్ణయించవలసింది న్యాయస్థానాలు. ముద్దాయిల్ని మీరు కన్విక్టెడ్ లాగా బిహేవ్ చేస్తున్నారు. ఇది ధర్మం కాదు. ప్రజాస్వామ్య దేశంలో కక్షగట్టి అందరినీ ఇరికించాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ చూశారు కదా, బెయిల్ రావడానికి ఇది ఎవరికి కూడా. ఒకసారి అరెస్ట్ చేస్తే బెయిల్ వచ్చింది అనుకో కోర్టులో, ఇంకో కేసు ఎమ్మటే రిజిస్టర్ చేసి ఇంకో కేసు, ఆ ఊర్లో కేసు, ఈ ఊర్లో కేసు, ఇట్లా కేసుల మీద కేసులు పెట్టి వీళ్ళందరూ కూడా హ్యాబిచువల్ అఫెండర్స్. ఏంటండి సోషల్ మీడియా వాళ్ళు హ్యాబిచువల్ అఫెండర్స్ ఏంటండి? నేను పెట్టను పోస్టింగ్లు, నేను ట్విట్టర్లో నేను పెట్టను పోస్టింగ్లు, విమర్శ చేస్తూ రాజకీయ విమర్శ చేస్తూ ఏమిటి అన్యాయం అంటున్నా. పరాకాష్ఠకు జరిగింది. అయ్యా నారా చంద్రబాబు నాయుడు గారు, మీరు పులి మీద స్వారీ చేస్తున్నారు, జాగ్రత్త. ఆ పులే మిమ్మల్ని తింటుంది రాబోయే కాలంలో, గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నా. ఇంత ఘోరంగా అన్యాయంగా మా సోషల్ మీడియా కార్యకర్తల్ని ఆయన అంటాడు. నేను ఒకటి అడుగుతా ఉన్నా, మీ ద్వారా ప్రజలను అడుగుతా ఉన్నా, పోలీసులు అడిగడిగి ఇసుకుపడుతుంది మాకు. ఎందుకంటే మొన్నే మేము డీజీ గారి దగ్గరికి వెళ్ళాం, ఆయనకి చెప్పాం, మళ్ళా ఎస్పీలందరినీ కలిసాం. మా కార్యకర్తలు మా నాయకులు వెళ్ళి ఈ కృష్ణా జిల్లాలో ఈయన వెళ్ళి కలిశాడు, మేము గుంటూరు జిల్లాలో మేము వెళ్ళి కలిసాం, ఎస్పీకి ఇచ్చాం. అందరికీ ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం మీద, జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి మీద, జగన్మోహన్ రెడ్డి గారి పిల్లల మీద, మా పిల్లల మీద, మా కుటుంబ సభ్యుల మీద తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాకు సంబంధించిన వారు ఎంత పచ్చి బూతులు తిట్టారో అవన్నీ పెట్టాం. యాక్షన్ తీసుకొని బాబు అని ఇచ్చాం. మళ్ళా నిన్న రజనీ గారు 20 రోజులైంది, ఆమెను ఏ విధంగా ట్రోల్ చేశారో నేను చెప్పను, సిగ్గేస్తుంది. ఆమెని ఎంత ఘోరంగా ట్రోల్ చేసి టీవీల్లో చేశారో వాళ్ళని మేము ఎస్పీ గారికి ఇచ్చాం, డీజీపీ గారికి ఇచ్చాం. నో యాక్షన్ టిల్ నౌ. ఏంది స్వామి నాకు అర్థం కాల. డీజీ గారు లేదా కోయా ప్రవీణ్ గారు లేదా మరొక పోలీస్ ఆఫీసర్ గారు నేను అడుగుతా ఉన్నా, అయ్యా వాళ్ళు మా మీద పోస్టులు పెడితే మీరు పట్టించుకోరు, మమ్మల్ని తిడితే మీరు పట్టించుకోరు, ఏంటి మీరు ఇంకా కాకి బట్టలు ఎందుకు మీకు? చిత్రం ఏంటంటే హర్షవర్ధన్ అనుకుంటాను ఎస్పీ కడప జస్ట్ ఒక 4 రోజుల క్రితం ట్రాన్స్ఫర్ చేశారు. ఎందుకో తెలుసా ట్రాన్స్ఫర్ చేసింది? ఈ వర్రా రవీంద్ర అనే వ్యక్తిని 41 నోటీస్ ఇచ్చి పంపిస్తా అంట. అరే 41 నోటీస్ పంపుతా ఉంటాయి నువ్వు? చంద్రబాబు గారు ఏం చెప్పారు? రోపలేమన్నారు కదా, మక్కలు ఎరగొట్టమన్నారు కదా, మీరు మక్కలు ఎరగొట్టలేదు, రోపలేదు, చట్ట వ్యతిరేకంగా మీరు పనులు చేయలేదు, తీసేయి అన్నారు. పాప ఆయన ట్రాన్స్ఫర్ చేశారు. కోయా రవీంద్ర గారు వచ్చారు, అక్కడ కోయా ప్రవీణ్ గారు వచ్చారు. ఆయన అయితే ఏం చెప్తే చేస్తాడు అనుకోండి. పాపం చెప్పాక ఇందాక పైకి కాకి బట్టలే కానీ చెప్పిన దానికన్నా ఎక్కువ చేసి నిరూపించుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఏమిటి అన్యాయం అని అడుగుతా ఉన్నా. ఇంత దారుణంగా టోటల్గా ప్లాన్ ఏంటంటే, పోయినసారి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చినప్పుడు ఏం ప్లాన్ అంటే, ఆయన ప్లాను మా దగ్గర నుంచి 67 మంది గెలిస్తే దానిలో మొత్తం అందరూ లాగేసుకుని జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కనే చేసేస్తే పార్టీ అయిపోద్ది అనుకున్నాడు. పిచ్చోడు, భ్రమపడ్డాడు. 23 లాగాడు. అయినా ఏం కాల, మనం 151తో గెలిచాం. ఇవాళ మా సోషల్ మీడియాను మొత్తాన్ని కొలాబ్ చేసేద్దాం అనుకుంటున్నాడు. ఒక్కడు కూడా బయటకు వచ్చి సోషల్ మీడియాలో పోస్టింగ్ పెట్టకూడదు, వ్యతిరేకంగా ప్రభుత్వ వ్యతిరేకంగా అనేటువంటి భావనకి వెళ్తున్నాడు. ప్రభుత్వ వ్యతిరేకత స్టార్ట్ అయిపోయింది. అందువల్ల సోషల్ మీడియాని చిందరవందర చేసేద్దాం అనుకుంటున్నాడు. ఆ రోజున 23 మందిని నువ్వు వెళ్తే ఏం చేయలేకపోయావు. ఇవాళ సోషల్ మీడియాని నువ్వు ఎంత కసిగట్టి ఎన్ని కేసులు పెట్టినా ఏవి చేయలేవుగాక చేయలేవు అనేది కూడా మనం చేస్తున్నాం. నేను ఇంకా ఫిల్దీ లాంగ్వేజ్ వాడటల్లా, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు వాడాడు ఒకసారి. ఏం చేశారు, ఇన్ని కేసులు పెట్టినా నేను పీకారా అన్నాడు. అట్లాంటి ఫిల్దీ లాంగ్వేజ్ నేను వాడదలుచుకోవాలా. కానీ చంద్రబాబు నాయుడు గారు మీరు చేస్తున్నటువంటి ఈ దుర్మార్గమైనటువంటి ప్రయత్నం వికటిస్తుంది, మీకే శాపంగా మారుతుంది. మా సోషల్ మీడియా యాక్టివిస్టులందరినీ కూడా నేను ఇంకోటి కూడా మనవి చేస్తున్నా. వాళ్ళు చెప్పేది నిజం అనుకుంటున్నారా ప్రజలు? ఏది ఆయన ఈ పోస్ట్ పెట్టాడు, వర్ర ఈ పోస్ట్ పెట్టాడు అని ఇవన్నీ కాదు. ఇవన్నీ ఫేక్ అకౌంట్లు వాళ్ళే ఓపెన్ చేసి, తెలుగుదేశం వాళ్ళు ఓపెన్ చేసి షర్మిల మీద ఇంకోటి మీద పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టించాడు అనేటువంటి మాటలు మాట్లాడుతున్నారు. 50% ఆఫ్ ది ఫేక్ అకౌంట్స్ పెట్టి మా మీద దుష్ప్రచారం చేసే కార్యక్రమం చేస్తున్నారు. మీరు పెట్టినటువంటి అకౌంట్స్ మీద ఏ విధంగా నేను ఒకటి అడుగుతానన్నా, మేము ఇన్నాళ్ళైంది రిపోర్ట్స్ ఇచ్చి
ఎవరైనా ఒక్కని అరెస్ట్ చేశారా? ఒక్క తెలుగుదేశం సోషల్ మీడియా వ్యక్తిని అరెస్ట్ చేశారా? మా పిల్లల మీద పెట్టారు, జగన్మోహన్ రెడ్డి గారి మీద పెట్టారు, జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి మీద పెట్టారు, మా నాయకులు అందరి మీద పెట్టారు. ఒక్కని అరెస్ట్ చేశారా మీరు? మీరు అరెస్ట్ చేయరు. మేము మాత్రం మా వాళ్ళని మాత్రం అరెస్ట్ చేస్తారు. ఈ పోలీస్ స్టేషన్ నుంచి ఆ పోలీస్ స్టేషన్కి, ఈ కోర్టు నుంచి ఆ కోర్టుకి, అక్కడి నుంచి ఇక్కడికి రాత్రిపూట ప్రొడ్యూస్ చేయటం ఏంటి? వాట్ ఈస్ దిస్? చట్టం ఏమైపోతుంది? చట్టాన్ని గౌరవించకపోతే సర్వనాశనం అయిపోతారు చంద్రబాబు నాయుడు గారు, మీ కూటమి. ఇదే గుర్తుపెట్టుకోమని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. లోపలికి వెళ్ళాం, అందరితో మాట్లాడాం, వారి బాధలు విన్నాం. ఆయన ఎవరు చెప్తున్నాడు, రామకృష్ణ నాయుడు ఎవరు జగన్ పేరు చెప్పి లేకపోతే నీకు పగిలిపోదన్నా అంటావు. వెంకటరామరెడ్డి జగన్ పేరు చెప్పి లేకపోతే నీకు పగిలిపోదన్నా. ఏం చెప్పాలి? ఎవరెవరు పేర్లు చెప్పాలి? ఎవరో తుళ్ళూరు డిఎస్పీని ఎవరో. రేపు ఇంకోటి పట్టుకెళ్ళి అమ్మటరామ పేరు చెప్పమంటారు, రాస్తారు. రేపు వెళ్ళి నాని పేరు చెప్పండి, రాస్తారు. నేను మనవి చేస్తున్నా, మేము సిద్ధంగా ఉన్నాం. కార్యకర్తలకు అంత అన్యాయం జరుగుతున్నప్పుడు మేము వెనక్కి వెళ్తాం ఏంటి? వీఆర్ రెడీ ఫర్ ఎనీథింగ్. సిద్ధంగా ఉన్నామని మనవి చేస్తున్నా. ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు. రోజు వస్తాం జైలు దగ్గరికి, రోజు మా కార్యకర్తలను అరెస్ట్ చేసిన అందరిని పలకరిస్తాం, వారితో మాట్లాడతాం, రాటు తేలుతాం. మీరు ఏదైతే చేశారో అదే మాకు అస్త్రాలు అవుతాయి, గుర్తుపెట్టుకోమని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ, ఇప్పటికైనా మీ దమనకాండ ఆపితే ఆపండి, లేకపోతే మీ కర్మ. ఎన్నో చూసాం ఉద్యమాలు, ఎమర్జెన్సీ కాలంలో చూసాం, తీసుకెళ్ళి అందరినీ లోపలేశారు. ఏమైంది? ఎమర్జెన్సీ అవగానే ఇందిరాగాంధీ ఓడిపోయింది. గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నాం. 5 మాసాలకే ఇంత భయంకరమైనటువంటి సిచ్యువేషన్ని ఇవాళ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం తీసుకురావడం చాలా దురదృష్టకరం. మళ్ళా చెప్తున్నా, మొన్న ఏదో చంద్రబాబు నాయుడు గారో లేకపోతే లోకేష్ గారో లేకపోతే పవన్ కళ్యాణ్ గారు అన్నారు, ఏంటి బెదిరిస్తున్నారు, బెదిరిస్తే షూ మోటివ్గా కేసులు పెడతామని. బెదిరింపు కాదది. మళ్ళా చెప్తున్నాం మేమందరం, ఎవరైతే చట్ట వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారో ఎయిదర్ డీజీ ఆర్ ఐజీ, ఎనీ ఎస్పీ ఆర్ ఐపీఎస్ ఆఫీసర్, ఎవరైతే చట్ట వ్యతిరేకంగా చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా ఇల్లీగల్ కస్టడీ చేసి మమ్మల్ని కొడుతున్నారో, మా కార్యకర్తల్ని, వాళ్ళ సంగతి రాబోయే కాలంలో తేలుస్తాం, చట్టం ముందు నిలబెడతాం, మీ స్వభావం అంతా బయట పెడతాం. గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నా. ఇది బెదిరింపు కాదు, చట్ట ప్రకారం చెప్తున్నటువంటి హెచ్చరిక. ఇప్పటికైనా సరిదిద్దుకోండి. నేను చూసా, మొన్న ఎవరో ఒక ఆఫీసర్ పేరు చెప్పకూడదు, చచ్చిపోతున్నాం సార్, వాడిని కొట్టి వీడిని కొట్టి అంటున్నాడు. మేము కొట్టేనేమో మాకు మీరేమో కేసులు పెడతారు, ఏం చేయమండి అని ఐపీఎస్ ఆఫీసర్ వాపోయాడు నా దగ్గర. పాపం అతన్ని ట్రాన్స్ఫర్ చేశారులే. ఇట్లా ఎవరైతే ఐపీఎస్ ఆఫీసర్ చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలని తీసుకొని హెరాస్మెంట్ చేయటం లేదో వాళ్ళందరినీ తిట్టేటటువంటి కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు చేస్తారు. ఇవన్నీ కూడా ఒక 5 నెలలు 6 నెలలు సంవత్సరం అయిన తర్వాత ఐపీఎస్ ఆఫీసర్లు చెబుతారు. నేనేమి చెప్పాల్సిన అవసరం లేదని మనవి చేస్తూ ఈరోజు అందరినీ పలకరించాం. రాష్ట్రంలో ఉన్నటువంటి మా సోషల్ మీడియా కార్యకర్తలు అందరూ కూడా ధైర్యంగా ఉండండి, ఏమీ ప్రమాదం లేదు, లీగల్ టీం ఉంది, నాయకులు ఉన్నాం, ఎక్కడ ఏం జరిగినా మా